ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీతో డిఫెన్స్ ఆఫీసర్. భారతదేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో వీటిలో హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళడం కోసము మీరు సిడిఎస్ ఎగ్జామ్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. దీన్నే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అంటాం. ప్రతి సంవత్సరం యూపీఎస్సీ ఈ నోటిఫికేషన్ని 2 సార్లు మనకు రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి జనవరి 9 వరకు మీకు అప్లై చేసుకోవచ్చు. అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫిమేల్ నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగాలు ఈ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తారు. ఒకవేళ మీరు ఎంపికైతే త్రివిధ దళాలలో అటు నేవీలో కానివ్వండి, ఆర్మీలో కానివ్వండి, ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి ఒక అత్యున్నతమైనటువంటి హోదాతో మీరు రిటైర్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్మీ జనరల్ అయ్యే అవకాశాలు కూడా ఈ ఎగ్జామ్తో మనకి ఉంటాయి. కాబట్టి అలాంటి కీలకమైనటువంటి ఉద్యోగాలు, వాటి భర్తీ ప్రక్రియను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. డిగ్రీ కంప్లీట్ చేసి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలనుకునే అభ్యర్థులకు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఒక సువర్ణ అవకాశం. ఇందులో విజయం సాధిస్తే త్రివిధ దళాలలో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. 2024 సిడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జనవరి 9 లాస్ట్ డేట్. మనము సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా త్రివిధ దళాల్లో ఆఫీసర్ క్యాడర్ పోస్టుల భర్తీకి 2 దశల్లో ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. 2 స్టేజెస్లో మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. వాటిలో మొట్టమొదటి దశ యూపీఎస్సీ నిర్వహించే సిడిఎస్ రాత పరీక్ష. ఫస్ట్ స్టేజ్ ఇది రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించి మెరిట్ జాబితాలో నిలిస్తే సెకండ్ స్టేజ్లో మీరు ఆయా దళాలకు చెందినటువంటి సర్వీస్ సెలక్షన్ బోర్డుల ఎస్ఎస్బి అంటాం, సర్వీస్ సెలక్షన్ బోర్డు, ఆ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. అంటే మీరు ముందైతే రిటర్న్ టెస్ట్ రాయాలి, అందులో ప్రతిభ చాటాలి, సెకండ్ స్టేజ్కి వెళ్తారు. సెకండ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీకు నేవీకి వెళ్ళే వాళ్ళకు నేవీలో, ఆర్మీకి వెళ్ళే వాళ్ళకు ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళే వారికి ఎయిర్ ఫోర్స్ సంబంధించి వారు మరి ప్రత్యేకంగా కొన్ని టెస్టులు అయితే మీకు కండక్ట్ చేస్తారు. ఈ ప్రక్రియలో విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న విభాగంలో కెరీర్ని సొంతం చేసుకోవచ్చు అంటున్నాడు. ఫస్ట్ మీకు ఫిజికల్ మెజర్మెంట్ చూద్దాం. అంటే మరి ఫిజికల్ మెజర్మెంట్ ఎలా ఉండాలి అంటే హైట్ కావచ్చు, ఇలాంటివి ఏముండాలి. ఆర్మీకి దరఖాస్తు చేసేవారు కనీసము 157.5 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. నేవీకి అప్లై చేసేవారు 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఎయిర్ ఫోర్స్కి అయితే 162.5 హైట్ ఉండాలి. అదేవిధంగా ఉమెన్కి 152 సెంటీమీటర్స్ ఎత్తు తప్పనిసరి. 152 సెంటీమీటర్స్ ఉమెన్. శ్వాస పీల్చినప్పుడు ఛాతీ 5 సెంటీమీటర్లు విస్తరించాలి. ఎయిర్ ఫోర్స్, నేవీకి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రత్యేకంగా పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో ఫెయిల్ అయిన వారు కళ్ళద్దాలు ధరించే అలవాటున్న అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్కి అనర్హులు. అంటే ఈ పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ అయితే మరి కంపల్సరీ పాస్ కావాలి, గ్లాసెస్ ఉండకూడదు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సిడిఎస్సి రాత పరీక్ష ఏదైతే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉందో ఇది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకి. తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకి ఈ పరీక్ష అనేది జరుగుతుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఈ అభ్యర్థులకి 300 మార్కులకి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి వెళ్ళే అభ్యర్థులకి 200 మార్కులకి పరీక్ష జరుగుతుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. రాత పరీక్షలో నెగటివ్ మార్క్స్ ఉన్నాయి, మీరు గమనించండి. ఇక్కడ అంటే మీకు నెగటివ్ మార్క్స్ అయితే మీకు ఉంటుంది. పూర్తిగా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషనే. ఇక ఇంటర్వ్యూ. సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ టెస్టులు పూర్తయ్యాక చివరగా బోర్డు ప్రెసిడెంట్ లేదా సీనియర్ సభ్యుడి ఆధ్వర్యంలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
అంటే మీరు రిటర్న్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎంపికకు వెళ్తారు. అక్కడ ఫిజికల్ టెస్టులు కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత బోర్డు ప్రెసిడెంట్ లేదా సీనియర్ సభ్యుడి ఆధ్వర్యంలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అంటే ఒకటి మీరు క్లుప్తంగా చెప్పాలంటే రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఈ 3 అనేవి మనకు చాలా కీలకంగా ఇక్కడ ఉన్నటువంటి అంశాలు. ఆ తర్వాత కూడా చివరిగా ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది. ప్యానెల్ ముందు అభ్యర్థులు వేరువేరుగా హాజరవ్వాలి. ఫ్లయింగ్ బ్రాంచ్ వారికి పిఏబిటి, ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్కి వెళ్ళే వారికి అయితే తప్పకుండా ఇక్కడ మీకు ఆల్రెడీ ఇందాక నేను చెప్పడం జరిగింది. పిఏబిటి పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ ఒకటి ఉంటుందని, సో అది కండక్ట్ చేస్తారు. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్టు రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న విద్యార్థులకు ఇంకొకసారి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి రాత పరీక్ష, ఎస్ఎస్బి టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ని అయితే ఇక్కడ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఎంపిక ప్రక్రియలో ఉన్నటువంటి కీలకమైన అంశాలు. ఫస్ట్ రిటర్న్ టెస్ట్, దాంట్లో మెరిట్ వస్తే ఫిజికల్ టెస్ట్కి వెళ్తారు. దాంట్లో మెరిట్ వస్తే పర్సనాలిటీ టెస్టు, ఆ తర్వాత మెడికల్ టెస్టు కండక్ట్ చేసి మిమ్మల్ని ఈ ఉద్యోగాలకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. సిడిఎస్సి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు ముఖ్యంగా ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మీద అవగాహన పెంచుకోవాలి. ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు రిటర్న్ టెస్ట్లో. మీకు ఇంగ్లీష్ విభాగము 120 ప్రశ్నలతో 100 మార్కులకి ఇంగ్లీష్ నుంచి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ముఖ్యంగా లాంగ్వేజ్ మీద పట్టును, కమ్యూనికేషన్ స్కిల్స్ను ఇక్కడ మీకు టెస్ట్ చేయడం జరుగుతుంది. సాధారణంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని టెస్ట్ చేసేలాగా యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్, ఆర్డరింగ్ ఆఫ్ సెంటెన్సెస్లో పదాల ఆర్డరింగ్, ప్యాసేజెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్, ఈడియమ్స్, ఫ్రేజెస్, క్లోజ్ టెస్ట్, ఫిలప్స్, అనాలజీస్ సెక్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, స్పాటింగ్ ద ఎర్రర్ విభాగాల్లో మార్కులు సాధించేందుకు గ్రామర్ రూల్స్ తెలుసుకోవాలి. ఇక జనరల్ నాలెడ్జ్, ఇక్కడ మీకు జనరల్ నాలెడ్జ్ అనేది 100 మార్క్స్కి 120 ప్రశ్నలకు నిర్వహిస్తారు. ఇది కూడా 100 మార్కులకి ఉంటుంది. దీంట్లో మీకు కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ సబ్జెక్ట్ నుంచి అయితే మీకు ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి మినహా మిగతా పోస్టులకి మ్యాథమెటిక్స్ విభాగం ఉంటుంది. ఒక ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ కనుక వెళ్తే మీకు 200 మార్క్స్కే అక్కడ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అంటే మీకు జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ వాటి మీద ఉంటుంది. మిగతా పోస్టులకి మ్యాథమెటిక్స్ పార్ట్ ఉంటుంది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి మినహా మిగతా పోస్టులకి ఇక్కడ 100 ప్రశ్నలు 100 మార్కులకి జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 1 మార్కు. 10వ తరగతి స్థాయిలోనే క్వశ్చన్స్ ఉంటాయి. మీకు జనరల్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా, లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రిగనోమెట్రీ, ఫ్యాక్టరైజేషన్ తదితర చాప్టర్ల నుంచి ఇక్కడ ప్రశ్నలు అయితే అడుగుతారు. ఇక ఎంపికైన వారికి శిక్షణలో నెలకు 56,000 పైగా స్టైపెండ్స్తో పాటు బుక్స్, యూనిఫామ్, ఇతర అలవెన్సులు లభిస్తాయి. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి పర్మనెంట్ కమిషన్ ద్వారా ఉద్యోగం ఇస్తారు. 2, 6, 13 సంవత్సరాల్లో కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్ హోదాల్లో ప్రమోషన్ అయితే లభిస్తుంది. సో ఇవి మనకు చాలా కీలకమైనటువంటి ఉద్యోగాలు. ఇక్కడ నోటిఫికేషన్ చూడండి, మొత్తం 457 పోస్టులు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో ఇక్కడ 100 పోస్టులు, ఇండియన్ నేవల్ అకాడమీ ఎజ్మలలో 32, ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై ఓటీఏ ఎస్ఎస్సి మెన్ నాన్ టెక్నికల్ 275, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై మద్రాస్ ఓటీఏ ఎస్ఎస్సి ఉమెన్ నాన్ టెక్నికల్ 18 ఖాళీలు ఉన్నాయి. మిలిటరీ అకాడమీ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, నేవల్ అకాడమీ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. ఎయిర్ ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతో పాటు ఇంటర్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చదివి ఉండాలి. ఇక్కడ అభ్యర్థులు తమ ప్రాధాన్యం మెరిట్ ప్రకారం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆఫీసర్ అండ్ ట్రైనింగ్ వీటిలో ఏదో ఒక చోట అవకాశం పొందుతారు. మిలిటరీ అకాడమీకి ఎంపికైన వాళ్లకు ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో శిక్షణ ఉంటుంది. నేవల్ అకాడమీలో చేరిన వాళ్లకు కేరళలోని ఎజ్మలలో శిక్షణ ఇస్తారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి ఎంపికైన వారికి పైలట్ శిక్షణ హైదరాబాద్లో ఉంటుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు ఎంపికైన వారు చెన్నైలో శిక్షణలో పాల్గొంటారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఆర్మీ ఓటీఏలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్,
ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో కెరీర్ అయితే మరి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, సిడిఎస్ ద్వారా మీరు ఈ త్రివిధ దళాలకు ఎంపికైతే మీకు ఆర్మీ తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో లెఫ్టినెంట్ తోటి స్టార్ట్ అవుతుంది మీ కెరీర్. నేవీలో సబ్ లెఫ్టినెంట్ తోటి స్టార్ట్ అవుతుంది. ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో మీకు ఒక అద్భుతమైన కెరీర్ అయితే ఇక్కడ మొదలవుతుంది. సో దరఖాస్తులు అయితే ఆన్లైన్లో జనవరి 9 లోపు మీరు అప్లై చేసుకోండి. పరీక్ష ఏప్రిల్ 21న కండక్ట్ చేస్తారు. పూర్తి డీటెయిల్స్ కోసం మీరు www.upsc.gov.in వెబ్సైట్లో సంప్రదించండి. సో మిగతా వివరాలు ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు అందిస్తాను.